రేవంత్ రెడ్డి గారు, ఏం జరుగుతుందండి తెలంగాణలో? శైలజ అని ఒక గిరిజన అమ్మాయి, గురుకుల స్కూల్లో చదువుకునే అమ్మాయి, ఆమె చనిపోతే ఎందుకు సార్ మీరు రెస్పాండ్ అవ్వలేదు? మీరు చాలా డేస్ నుంచి, మొన్నటి నుంచి కాన్ఫరెన్స్ పెడుతున్నారు కదా, ప్రెస్ కాన్ఫరెన్స్, మీడియాని అడ్రస్ చేస్తున్నారు. ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడలేదు సార్ మీరు? గిరిజన స్కూల్స్లో, గురుకుల స్కూల్స్లో ఇంత ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి, ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళ గురించి, డాటా గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? అంటే మీరు మాట్లాడొద్దు అనుకున్నారా? జస్ట్ బికాస్ షీ బిలాంగ్స్ టు ట్రైబల్ కమ్యూనిటీ, అందుకే మీరు మాట్లాడొద్దు అనుకున్నారా? చెప్పండి సార్. యూ డజంట్ వాంట్ టు టాక్ ఆన్ దిస్. ఎంతసేపు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, కిషన్ రెడ్డి గారిని, బీఆర్ఎస్, బీజేపీ, ఎక్కడో ఉన్న అదాని గారిని విమర్శించడం కాదు. ఫస్ట్ ఫోకస్ ఆన్ ద గవర్నెన్స్, ఫస్ట్ ఫోకస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. వాళ్ళు ఓట్లేస్తే మీరు గెలవలేదు, మేము ఓట్లేస్తే మీరు గెలిచినారు. అర్థమవుతుందా? మీరు అది గుర్తుపెట్టుకోండి సార్. మీకు ఓట్లు అడగడానికి, మీకు ఓట్లు వేయడానికి దానికి మాత్రమే మేము పనికొస్తామా? ఇప్పుడు పనికిరామా మేము? మాకు వచ్చి మాట్లాడడం తెలియదా మీకు? మీ మినిస్టర్స్ ఏం చేస్తున్నారు సార్? కొండా సురేఖ గారు, ఏంటి మేడం మీరు మాట్లాడేది? ఆ అమ్మాయి ఏంటి ఇంటి నుంచి బాక్స్ తీసుకొని వస్తే అది తిని ఫుడ్ పాయిజన్ చనిపోయిందా?